హలో ఎవ్రీవన్, నేను సందీప్తి అండ్ వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే బెంగళూరులో మా వినాయక చవితి సంబరాలు ఎలా జరిగాయి అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. నేను ఫుడ్, లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఎవ్రీడే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కమింగ్ టు ఫుడ్, సింపుల్ రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను సో దట్ వర్కింగ్ ఉమెన్, ఈవెన్ కిడ్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేసేటట్టు ఉంటాయి అనమాట. బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ వర్కింగ్ ఉమెన్, సో నేను కూడా క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను అండ్ డిఫరెంట్ వెరైటీస్. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వినాయక చవితిలో అంటే ముందు పులిహోర చేసుకుంటున్నాను. పులిహోర లేకుండా ఏ ఫెస్టివల్ కూడా ఇన్కంప్లీటే కదా. సో ఫస్ట్ అయితే పులిహోర చేసేసుకోవాలన్నమాట. సో నేను చాలా బాగా చేస్తానని ఇంట్లో అందరూ చెప్తారు. సో నాకు కూడా చాలా ఇష్టం పులిహోర అంటే. అండ్ ఈరోజు పువ్వులు అండ్ కొబ్బరికాయ బయటికి వెళ్ళి తెచ్చుకున్నాము మార్కెట్కి వెళ్ళి. అండ్ ఇంట్లో అయితే సింపుల్గా పూజ చేసుకొని మా సొసైటీలో పూజ అటెండ్ అవ్వడానికి అయితే మేము రెడీ అయిపోతున్నాము. అలానే మమ్మీ వాళ్ళు కూడా వీడియో షేర్ చేశారు. సో ఆ వీడియో కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, చూసేయండి. నేనైతే మా ఇంట్లో వినాయక చవితి పండుగని చాలా మిస్ అవుతున్నాను. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, పూజ అవుతుంది అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను సింపుల్గానే పూజ చేసుకున్నాను అండ్ మా సొసైటీలో అందరం కలిసి పూజ చేసుకుంటున్నాం కదా, అక్కడికైతే అటెండ్ అయిపోయాను. అండ్ టీవీలో అయితే ముందు వినాయకుడి పాటలు వేసేసాను, ఎందుకంటే ఏ ఫెస్టివల్ ఉన్నా సరే ఆ ఫెస్టివల్కి రిలేటెడ్ సాంగ్స్ వేసుకుంటే ఇంకా ఒక కొత్త కళగా ఉంటుంది అనమాట. ఇల్లంతా ఫెస్టివల్ వైబ్ వచ్చేస్తుంది. అండ్ మేము ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా కమ్యూనిటీలో ఉన్న టెంపుల్కి పూజ అటెండ్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాము. చాలా మంది వచ్చారు పూజకి. అండ్ ఇక్కడ డెకరేషన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇవన్నీ లైట్స్ పెట్టారు, సో మార్నింగ్ టైం ఎక్కువ కనిపించట్లేదు. సో నైట్ టైం వస్తే ఇవన్నీ, ఈ టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ మా సొసైటీలో వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ హోమం చేసుకుంటున్నారు వినాయకుడిది. సో మేము దర్శనం చేసుకొని కాసేపు బయట కూర్చోడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది, ప్లాంట్స్, ఒక గార్డెన్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే లోపల చాలా రష్గా ఉందని చెప్పి. సో మాతో పాటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్స్ కూడా పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటూ ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఇదొక కమ్యూనిటీ మీటప్ సెంటర్ లాగా అనమాట ఈ టెంపుల్. అండ్ ఇక్కడ మనకి లలిత సహస్రనామం ఇలాంటివి రోజుకొక దేవుణ్ణి కొలిచి పాటలు అవన్నీ పాడుతూ ఉంటారు. చాలా లైవ్లీగా ఉంటుంది ఈ సొసైటీ. అండ్ చిన్న పిల్లలతో అండ్ పెద్దవాళ్ళతో చాలా కళగా ఉంటుంది. అండ్ మాకైతే ప్రసాదం ఇచ్చేసారు, మేము ప్రసాదం తీసుకున్నాము. కమ్యూనిటీలో ప్రతి ఫెస్టివల్ అండ్ ప్రతి పూజ కమ్యూనికేట్ చేస్తారు కరెక్ట్గా అండ్ బాగా కోఆర్డినేట్ చేసి చేస్తారు. సో అదొక హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి పూజలో మనం ఇంక్లూడ్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంటిని మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ రాదనమాట ఇలా జరిగితే. సో అందరం కలిసి మేము సెలబ్రేట్ చేసుకుంటాము. మేమైతే ప్రసాదం తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. అందరూ చిన్న పిల్లలు అందరూ కూడా పూజలో అయితే కూర్చున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ టైం ఒకసారి సొసైటీ ఎలా ఉందో చూడడానికి అయితే వచ్చాము వాకింగ్కి. కొన్ని స్టాల్స్ పెట్టారు, లైక్ పానీపూరి స్టాల్స్ అవన్నీ చెప్పి ఎంతమంది ఉన్నారో చూసారా. అండ్ ఈవినింగ్ టైం కదా, ఇంకా ఎక్కువ సందడి, ఇంకా లైట్స్ అవన్నీ కూడా పెట్టేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. వినాయక చవితి రోజే మేము బెంగళూరులో పెట్టిన వినాయకుని విగ్రహాలు అయితే చూడడానికి వెళ్దాం అనుకున్నాము. బట్ వినాయకుని విగ్రహాల దగ్గర చాలా పెద్ద లైన్ ఉంది అంటే ఇంకా మేము ఆ రోజు వెళ్ళే సాహసం అయితే చేయలేదు. సో కాసేపు ఇలా వాక్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఆ రోజు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ అంటారు కదా, ఊరికే కాదు, ఫ్యామిలీ నుంచి ఎంత దూరంగా ఉన్నా సరే ఇలా కలవడం, పండగ పూట సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. సో వాళ్ళు పులిహోర, శనగలు ఫ్రై, నెక్స్ట్ ఉండ్రాల పాయసం, తిరుపతి లడ్డు అన్నీ తీసుకొని వచ్చారనమాట. అండ్ ఈ వీడియో నెక్స్ట్ డేది. సో నెక్స్ట్ డే మేమైతే మార్కెట్కి వెళ్ళాము. సో మార్కెట్కి వెళ్ళి వచ్చాక మేము ఫుల్ రెడీ అయిపోయాము. ఇంకా ఆ రోజు నైట్ మేము వినాయకుని విగ్రహాలు చూడడానికి బయలుదేరిపోయాము. సో బెంగళూరులో హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో స్కార్ఫ్ అండ్ కళ్ళద్దాలు కూడా ఇంకా అంతే ఇంపార్టెంట్. ఈ పొల్యూషన్ నుంచి తట్టుకోవాలంటే ఈ మాత్రం సెటప్తో వెళ్ళాలి బయటికి. అండ్ ఈవినింగ్ టైమ్స్ మా సొసైటీ చాలా బాగుంటుంది. అందరూ వాకింగ్ చేయడానికి వస్తారు అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో బయట ఎంత పొల్యూషన్ ఉన్నా సరే సొసైటీ లోపల మాత్రం చాలా ఫ్రెష్ ఎయిర్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో సొసైటీలో వాక్ చేయడం అంటే అందరికీ చాలా ఇష్టం. అండ్ వి రీచ్డ్ టు అవర్ ఫస్ట్ వినాయక
ఐడల్. సో, ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద సెటప్ చేశారు. పెద్ద లైటింగ్స్ అవన్నీ పెట్టారు. ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇక్కడ చూసారు కదా ఎంతమందున్నారో. సో, ఒక 200 పైగా చైర్స్ అయితే వేశారు కూర్చోడానికి. బట్ మాకైతే కూర్చోడానికి ఇంకా టైం లేదు అండ్ స్పేస్ కూడా లేదు. ఇక్కడ చాలా పెద్ద లైన్. ఈ లైన్ క్రాస్ చేసి వెళ్ళేసరికి దర్శనం చేసుకునేసరికి ఒక 2 అవర్స్ పట్టింది. కాకపోతే ఈ సెటప్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ వెనక ఉన్నదంట అసలు టెంపుల్ కాదు. సో, నేనేమో అది టెంపుల్ అనుకున్నాను. తర్వాత తెలిసింది అదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సెటప్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆదియోగి స్టాట్యూ కూడా పెట్టారు. ఈ లోపల మీరు చూస్తున్నదంతా కూడా ఇది టెంపుల్ కాదు. నేనేమో రాతితో చేసిన టెంపుల్ ఏమో అనుకున్నాను. బట్ ఇదంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో, ఈ వినాయక చవితికి ఒక టెంపుల్ స్టైల్‌లో డెకరేషన్ చేసి అందులో వినాయకుడిని ప్రతిష్ఠించారు. కానీ వినాయకుడిని చూడ్డానికి అసలు 1 మినిట్ కూడా టైం ఇవ్వట్లేదు. సో, దండం పెట్టుకోగానే పంపించేస్తున్నారు. కాకపోతే ఈ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది బెంగుళూరులో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నమాట. అండ్ ప్రసాదం అయితే తీసుకున్నాం మేము. ప్రసాదం తీసుకొని తినేసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మేము రెండవ వినాయకుని ఐడల్ చూడడానికైతే బయలుదేరాం. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఫ్లవర్ డెకరేషన్ అయితే ఆసమ్ ఉంది. అన్ని ఒరిజినల్ ఫ్లవర్సే యూజ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మేమిప్పుడు రెండవ వినాయకుని విగ్రహం చూడడానికైతే వెళ్తున్నాము. బట్ దారిలో మేము ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గర ఆగాము. ఇక్కడ గుంత పొంగనాలు అమ్ముతారనమాట. అది ఇక్కడ కన్నడ వాళ్ళు పడ్డు అనేసి అంటారు. సో, మేము బెంగుళూరు వచ్చిన కొత్తలో మా హస్బెండ్ నాకు ఇక్కడ తినిపించారు. తర్వాత మేము చాలానే రెస్టారెంట్స్‌కి అక్కడికి ఇక్కడికి వెళ్ళాము. బట్ ఇలా స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఆగి తినడం అయితే చాలా చాలా రేర్. సో, మేము అదే రూట్‌లో వస్తున్నామని చెప్పి ఆగి సేమ్ షాప్‌లో గుంత పొంగనాలైతే తీసుకున్నాము. చాలా బాగుండే. తర్వాత మాజా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ లాంగ్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా బాగా అనిపించింది. ట్రాఫిక్ కూడా ఆ రోజు తక్కువగా ఉంది. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే వినాయక చవితి రోజు కూడా ట్రాఫిక్ చాలా చాలా తక్కువ ఉండింది. సో, ఇది మా రెండవ వినాయకుని స్పాట్. సో, పెద్దగా ఏం లేదు. అంటే ఓన్లీ విగ్రహం ఒకటే పెట్టి పూజలు చేస్తున్నారు తప్ప పెద్ద ఈవెంట్స్ లాగా ఏమీ లేవు. సో, ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయలేదు. అండ్ థర్డ్ వినాయకుని విగ్రహం దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ టెంపుల్ స్టైల్‌లో మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో సెటప్ అన్నీ చేశారు. వాటర్ ఫాల్స్ అవన్నీ అరేంజ్ చేసేసారు. సో, చూసి చాలా షాకింగ్‌గా అనిపించింది. బట్ ఇట్స్ బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. అండ్ అన్ని నేచురల్ ప్లాంట్స్ అండ్ నేచురల్ ఫ్లవర్స్‌తో ఈ ఏరియా అంతా చాలా గ్రాండ్‌గా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించారు. ఎంత చక్కగా ఉందో లైట్ సెటప్‌తో. అండ్ ఇక్కడ కూడా అస్సలు మనకి కొంచెం ఒక 5 మినిట్స్ కూడా నిల్చోడానికి టైం ఇవ్వట్లేదు. ఇలా చూసామో లేదో ఒక 30 సెకండ్స్‌లో వెళ్ళిపోవాలన్నమాట. అండ్ మా సొసైటీలో వినాయకుడిని పెట్టారు కదా! అది 3 డేస్ మాత్రమే పెట్టారు. సో, ఇది నెక్స్ట్ డే. సో, థర్డ్ డే నిమజ్జనం రోజు. సో, ఎలా చేశారో ఈ వీడియోలో చూసేయండి. యాక్చువల్లీ ఆ రోజు మండే. ఎక్కువ మంది రారేమో అనుకున్నాం మేము. బట్ చాలా మంది జాయిన్ అయ్యారు. అండ్ ఆ రోజు నాకు కూడా వర్క్ ఉండింది. బట్ నేను వర్క్ త్వరగా కంప్లీట్ చేసి నేను కూడా సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయిపోయాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత పెద్ద సొసైటీలో అన్నీ కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఫెస్టివల్ పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి అసలు ఎంత డెడికేషన్ కావాలి కదా! సో, అసలు ఏ ఫెస్టివల్‌లో పేరు పెట్టడానికి లేదు. ఇది బాలేదు, అది బాలేదని అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో, మా ఫ్యామిలీ అందరం అయితే ఈ నిమజ్జనంలో ఫుల్ డాన్స్‌లు, పాటలు అన్నీ చేసి చాలా ఎంజాయ్ చేశాము. అండ్ చాలా లైవ్లీగా అనిపించింది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఎంతమంది ఉన్నారో కదా! సో, ఆ రోజు మండే కాబట్టి ఇంకా తక్కువ ఉన్నారు. లేదంటే ఇంకా ఎక్కువ. సో, ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు. ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ అవర్ అపార్ట్మెంట్. సో, వాళ్ళైతే మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ డాన్స్ అవన్నీట్లోని కలర్స్ వేయడం కానీ అన్నిట్లో కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ సంబరాలు అంబరాన్ని అంటాయి అంటారు కదా! సో, అలాగే ఫైర్ క్రాకర్స్ కూడా ఫుల్‌గా కాల్చారు. అండ్ చాలా ధూమ్ ధామ్‌గా అయితే సెలబ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో, ఈ బ్యాండ్స్ అండ్ కలర్స్ అన్నీ కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో దట్ ఈ సెలబ్రేషన్స్‌లో అందరూ ఇంక్లూడ్ అయ్యి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి. మా వారైతే అస్సలు కలర్స్ రాసుకోను అన్నారు. సో, ఫైనల్లీ తను కూడా కలర్స్‌లోకి వచ్చేసారనమాట.
సో మీరు నా షార్ట్స్ ఛానల్ కనుక ఫాలో అవుతున్నట్టయితే ప్రతి ఫెస్టివల్ మా సొసైటీలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియోలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ మేమైతే వాక్ చేసి చేసి అలసిపోయి కూర్చున్నాము. అండ్ ఇక్కడ పిల్లలు చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నారో. మొత్తం ఇంకా హడావిడి హడావిడి అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్ని కూడా పిలిచేదాన్ని, బట్ ఇది మేము కూడా వెళ్తామో లేదో తెలియదు, ఎందుకంటే ఆ రోజు వర్క్ ఉండింది కదా. సో బట్ అందుకని చెప్పి, పైగా ఆ రోజు మండే, సో అందరికీ వర్క్ ఉంటుంది. సో ఫైనల్లీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ జోష్ ఎనర్జీ ఎంత బాగుందో. సో అపార్ట్మెంట్స్లో ఉండడానికి ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ రథం కూడా బాగా అరేంజ్ చేసేసారు. సో ఫైనల్లీ ఊరేగింపు మొత్తం చేసేసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఎవరైతే ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారో వాళ్ళవి కూడా వినాయకుడిని విగ్రహాలు కలెక్ట్ చేసుకున్నారు, సో దట్ అన్నీ ఒకేసారి నిమజ్జనం చేసేయడానికి అనమాట. సో మనం మళ్ళీ సెపరేట్గా వెళ్ళి నిమజ్జనం చేయక్కర్లేదు. అండ్ మా వినాయక చవితి సంబరాలు అయితే ఇలా ముగిసిపోయాయి. సో 3 days చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ రోజు వినాయక చవితి, రెండో రోజు అయితే మేము వినాయకుని విగ్రహాలు చూడడానికి వెళ్ళాము. అండ్ థర్డ్ రోజు మా సొసైటీలోనే నిమజ్జనం జరిగింది. అండ్ ఆఫ్టర్ నిమజ్జనం భోజనాలు అయితే అరేంజ్ చేశారు. సో ప్రతి ఫెస్టివల్కి ఇలా సొసైటీ అంతా భోజనాలు అరేంజ్ చేస్తారు. సో ఫైనల్లీ మేమైతే తినేసి మా ఫెస్టివల్ అయితే ఎండ్ చేసేసాము. అండ్ మీరు మీ వినాయక చవితి సంబరాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఐడ్ లవ్ టు రీడ్ దెమ్ ఆల్. అండ్ నైట్ అయిపోయింది. సో యాక్చువల్లీ భోజనాలు దగ్గర చాలా పెద్ద లైన్ ఉంటుంది ఎప్పుడు, బికాజ్ ఒక 3000 మెంబర్స్ అయినా ఇంక్లూడ్ అవుతారు. సో బట్ మేము ఈసారి ఫస్ట్ అనమాట. సో అందుకు పెద్దగా లైన్ లేదు. సో హ్యాపీగా తినేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. లేకపోతే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు తినేసి ఇంటికి రిటర్న్ అయ్యేసరికి నైట్ 11 అయిపోయింది. సో ఈరోజు ఎలానూ మేము సంబరాల్లో ఉన్నాం కాబట్టి భోజనాలు స్టార్ట్ అయ్యే టైంకి అయితే మేము వెళ్ళిపోయాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది సొసైటీలో. అండ్ లాస్ట్ టైం కూడా మేము బెంగళూరులో ఉన్నాం, బట్ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.